కదండి మా కష్టాలు అయితే చాలా దూరం నుంచి అండి సుమారుగా 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి కటిక వాటర్ ఫాల్స్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అవ్వడం అంటే ఇదిగోండి చూస్తున్నారు కదండి, రోడ్డు అయితే చాలా గలీజ్గా ఉంది, వరస్ట్గా ఉందండి. చూడండి మా బాధలు అయితే దయచేసి మీరు గుర్తించి మా కష్టానికి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి కంటెంట్ కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది. చూడండి ప్రజెంట్ అయితే ఇదంతా కూడా అడవండి, ఎట్లాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. పక్కనే రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి. మనకి వాటర్ ఫాల్ అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు అన్న వాళ్ళు అయితే. చూడండి రోడ్డు అయితే ఏం బాగాలేదనమాట. మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం నేను క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాటర్ ఫాల్ అనేది ఎలా ఉంటుందో, ఆ విజువల్ అనేది ఎలా ఉంటుందో మొత్తం కూడా మీకు క్లియర్ చేసుకుంటానండి. చూడండి మరి ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా బాధలు అయితే పడుతున్నారు. ప్రజెంట్ అయితే అదర్ స్టేట్స్ నుంచి అయితే వచ్చినట్టున్నారు. చూడండి ప్రజెంట్ అయితే కష్టాన్ని చూడండి. ఇక్కడ రోడ్డు కూడా ఏం బాగాలేదనమాట. వాటర్ ఫాల్కి దగ్గరలో ఉన్నాం కానీ రోడ్డు అయితే ఏం బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. చూస్తున్నారు కదండి రోడ్డు అయితే ఏం బాగాలేదనమాట. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూడొచ్చు. వాటర్ ఫాల్కి అయితే మనం దగ్గరగా రీచ్ అయిపోయామండి. ఇంకా కొద్దిసేపట్లో వాటర్ ఫాల్ అనేది నేను చూపించడం అనేది జరుగుతుంది. చూడండి ప్రజెంట్ వాటర్ ఫాల్ సమీపంలో అయితే ఇలా ఉందన్నమాట. చూడండి చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న చిన్న డేరాలు వేసుకొని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని రకాల ఫ్రూట్స్ కావచ్చు, మొక్కజొన్న పొత్తులు కావచ్చు, ఇక్కడ చీకులు కావచ్చు, ప్రతిదీ కూడా అమ్ముతున్నారు. చూడండి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ వర్షం పడడంతో అంతగా షాప్స్ కూడా లేవు. ఇదిగోండి వాటర్ ఫాల్కి వెళ్ళే స్టెప్స్కి అయితే మనం రీచ్ అయిపోయాం. చూడండి రాళ్లతో చేసినటువంటి స్టెప్స్ అనమాట. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి, కటిక వాటర్ ఫాల్స్ అనేసి ఉంది. చూడండి ఈ స్థలం నందు ఆల్కహాల్ మందు త్రాగరాదని చెప్పారు. ఫైన్ కూడా వేయటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూడండి మామూలుగా లేదనమాట, చాలా దూరం నుంచి అయితే మేము రావడం జరిగింది. చూడండి ఆల్రెడీ చాలామంది టూరిస్టులు అయితే ఆల్రెడీ విజిట్ చేసి వచ్చేస్తున్నారనమాట. చూడండి మేము నడుస్తున్న ఆ దారి ఇరుప్రక్కల కూడా ఇదంతా కూడా కాఫీ తోటలండి, అంతేకాదు మిరియాలు కూడా పండిస్తున్నారు. చూడండి మొత్తం ఇదంతా కూడా అడవి అనమాట. మొత్తానికి ఇదిగోండి మేమైతే రాళ్ళు స్టెప్స్ అయితే ఎక్కుతూ పైకి వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ పైన కూడా మనకి ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తానికి చూడండి మేమైతే స్టెప్స్ ఎక్కి అయితే బాగా టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ ఏంటంటే చలి తీవ్రతకు కూడా మేము తట్టుకోలేకపోతున్నామండి. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి స్వీట్ కార్న్ అయితే తినాలని మేమైతే అనుకున్నాం. చూడండి ఇక్కడ ప్రైస్ వచ్చి 20 రూపీస్ అనమాట. అంతేకాదు ఇక్కడ పైనాపిల్స్ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చల్లటి ఇప్పుడు మనకి టీ కూడా ఉందండి వేడిగా. మనం ఎందుకంటే బాగా తడిసిపోయాను కాబట్టి మాటలు కూడా సరిగా రావట్లేదండి చలికైతే, అంతలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి స్వీట్ కార్న్స్ కూడా చాలా హాట్గా అయితే అమ్ముతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా బాగుందండి. చూడండి చాలా బాగా అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. చూసారు కదండి స్టెప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కి బాగా అలిసిపోయాను అనమాట. మన దగ్గరలో వాటర్ ఫాల్ మొత్తం కూడా కవర్ చేస్తారండి, అక్కడ కలుగుతుంది. ఇంకో సప్లై అయితే ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది.
చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ వాటర్ అయితే మాత్రం మామూలుగా లేదండి. 100 మీటర్స్ హైట్ నుంచి పడుతూ ఉంటే నేరుగా ఆకాశం నుంచే ఈ జలపాతం అనేది పడుతున్నట్టుగా మాకైతే కనిపిస్తుందని మీరు చూడొచ్చు. చూడండి ఆఖరిగా అయితే మనం బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే రీచ్ అవ్వడం అనేది జరిగిందండి. చూడండి చాలామంది అయితే రోడ్డు కూడా సరిగా లేనప్పటికి కూడా ఈ ప్లేస్కి అయితే ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారండి. చూడండి ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు. చూడండి 100 అడుగుల ఎత్తు నుండి మనకి ప్రవాహం అనేది ఎలా పడుతుందో చూస్తున్నారు కదా. నేరుగా ఇది మేఘాల నుంచి పడుతున్నట్టుగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. మేమే కాదు చాలామంది అదర్ స్టేట్స్ నుంచి కూడా ఈ విజువల్ని చూడటానికి అయితే తరలి వస్తూ ఉన్నారనమాట. చూడండి ఇది వింటర్ సీజన్ అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ వాటర్ ఫాల్కి వచ్చి ఇంతటి చలిలో కూడా కేరింతలు కొడుతున్నారు. చూడండి విజువల్ అయితే మాత్రం హైలైట్ అనమాట, మైండ్ బ్లోయింగ్. చూడండి వచ్చినటువంటి టూరిస్టులను చూస్తూ ఉన్నారు కదండి. ఇంతటి ఆ చలిలో కూడా వీళ్ళైతే కేరింతలు కొడుతూ ఇక్కడైతే ఆనందిస్తున్నారనమాట. చాలామంది అయితే అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వచ్చారండి. చూడండి ఈ వ్యూని అయితే చూడటానికి చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. ఈరోజు అయితే చాలా అలజడిగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారు కదండి. నచ్చితే దయచేసి తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి నెక్స్ట్ కూడా మంచి కంటెంట్తో మీ ముందుకు నేను రావడం అనేది జరుగుతుంది కాబట్టి అంతవరకు కూడా సెలవు తీసుకుంటూ మీ అందరికీ కూడా జై హింద్.